ప్రచారానికి మరికొద్ది కాలం మాత్రమే సమయం అయితే మిగిలి ఉంది. మనతో పాటుగా మాట్లాడడానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. అన్న, ప్రచారానికి కొద్ది కాలం మాత్రమే, కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎట్లా ఎట్లా జరుగుతుంది ప్రచారం? చాలా బాగా జరుగుతుంది ప్రచారము. ప్రజలు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రజలు మాత్రం సింపతి సెంటిమెంట్ల మీద ఆలోచన చేయట్లేదు. అభివృద్ధి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి ప్రచారం చాలా ఘనంగా జరుగుతున్నట్టుంది కదా. ముఖ్యమంత్రి ప్రచారంతో ఇప్పటి వరకు దాదాపుగా 4 రోజుల పాటు ప్రచారం చేయడం జరిగింది. ఆ 4 రోజులలో వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తే ఎలా అనిపిస్తుంది? గతంలో ఎమ్మెల్యే తిరిగిన దాఖలాలు లేవు ఈ ఏరియాలలో. మంత్రి అనేది ఇక దూరం మాట, ముఖ్యమంత్రి అనేది ఇంకా దూరం మాట గతంలో. ఇప్పుడు మాత్రం మా ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న ఈ బస్తీలలో జూబ్లీస్లో 80% బస్తీలు ఉన్నాయి. ఈ బస్తీలలో ఒక కామన్ మ్యాన్ లెక్క, చీఫ్ మినిస్టర్ హోదా లెక్క కాకుండా ఒక కామన్ మ్యాన్ లెక్క ఒక చిన్న బండ్లో ఎక్కి ఆ గల్లీలలో రహమత్ నగర్, వీడియో గల్లీ, జవహర్ నగర్, మసీద్ గడ, సుల్తాన్ నగర్, నటరాజ్ నగర్, నేతాజీ నగర్ ఇటువంటి ఏరియాలలో అందరికీ ప్రజలందరూ ముఖ్యమంత్రి గారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ముఖ్యమంత్రి గారు మా బస్సులో మా గల్లీలలో రావడం ఇది మొట్టమొదటిసారి. అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. అందరు కూడా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటను బాగా నమ్ముతూ ఉన్నారు. గత 3 నెలలుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే ఎమ్మెల్యే ఎవరు పోయి కనీసం అడిగింది లేదు. ఆ టైంలో వాళ్ళు చేయలేరు, ఈ టైంలో మా ముఖ్యమంత్రి గారిని అడిగింది కూడా ఏం లేదు. సో అందరు కూడా ప్రజలందరూ చాలా రెస్పాండ్ అని ఎంఐఎం సపోర్ట్ ఎట్లా మీకు కలిసి వస్తుంది అనుకుంటున్నారు? సపోర్ట్స్ కూడా అడ్వాంటేజ్ టు ది పార్టీ. ఇది నవీన్ యాదవ్ చెప్తున్నట్టు మాటలు. ఖచ్చితంగా గెలుపు పైన వారైతే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ అజర్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.